కలియుగ దానకర్ణుడు. కర్ణుడు అంటే మనకు మహాభారతంలో కర్ణుని పాత్ర గుర్తొస్తుంది. కానీ ఆధునిక కాలంలో కలియుగ దానకర్ణుడు అన్న ఒకే ఒక పేరు దక్కించుకున్న వ్యక్తి దివంగత ఎస్పివై రెడ్డి. నంది పైప్స్. ఈ మాట వింటే తెలుగు ప్రజలనే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా నంది పైప్స్ సంబంధించినటువంటి ఎస్పివై రెడ్డి అంటే సరే వెంటనే గుర్తుపడతారు. మరి ఈ నేపథ్యంలో ఎస్పివై రెడ్డికి సంబంధించినటువంటి అనేక విషయాలు చాలామందికి తెలుసు. కలియుగ దానకర్ణుడిగా ఆయన పేరుగాంచాడు. అలాగే అన్నదాతలకు అండగా ఉంటూ మరి అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదన్న విషయాన్ని గుర్తించి తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు అందరికీ కూడా ప్రతిరోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను చనిపోయేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యలో కాస్త ఆర్థిక ఇబ్బందులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేసే ప్రయత్నం చేసిన అలాంటి ప్రయత్నం పొరపాటున చేయవద్దని తన చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులకు అన్నదానం కొనసాగించిన ఉద్దేశంతో ఈ యొక్క ఫ్యాక్టరీలో ఇప్పటికీ ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. దివంగత ఎంపీ ఎస్పివై రెడ్డి సేవలను ఇప్పటికీ రైతులు, ప్రజలు సైతం మరవలేరు. 2 రూపాయలకే రొట్టె పప్పు తీసుకొచ్చిన ఘనత దివంగత ఎస్పివై రెడ్డి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రొట్టె పప్పు గుర్తొస్తే ముందుగా గుర్తొచ్చే పేరే ఎస్పివై రెడ్డి. మరి అలాంటి ఎస్పివై రెడ్డి మరి ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన ద్వారా పొందినటువంటి అభిమానులు కూడా ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఎస్పివై రెడ్డి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మరి ఎస్పివై రెడ్డికి కలియుగ దానకర్ణుడు అనే పేరుంది. మరి అలాగే మహాభారతంలో మరో పాత్ర కూడా ఉంది, అదే ఏకలవ్యుడు. మరి ద్రోణాచార్యుని శిష్యుల్లో చాలామంది ఉన్నవాడు మనకు తెలుసు, కానీ ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుని శిష్యుడే. అయితే ద్రోణాచార్యుని దగ్గర విద్యను మాత్రం ఏకలవ్యుడు అభ్యసించలేడు. కానీ ఏకలవ్యుడు తన విద్యకు సంబంధించినటువంటి ఆ యొక్క ద్రోణాచార్య విగ్రహాన్ని దగ్గర పెట్టుకొని ఆయన యొక్క ఆధ్వర్యంలో గురువుగారి సన్నిధిలోనే ఉంటూ ఈ యొక్క విద్యను నేర్చుకున్నాడు. అందుకే ఏకలవ్య శిష్యుడు అని అంటారు ఆ ఏకలవ్యుని. అంటే కేవలం గురువు యొక్క చిత్రాన్ని మాత్రమే దగ్గర పెట్టుకొని మరి తన యొక్క అస్త్రశస్త్రాలతో అన్ని రకాల విద్యలతో ఆరితేరిన ఘనత ఆ ఏకలవ్యుంది. అంటే ఆనాటి మహాభారత ఏకలవ్యుడు అతనైతే ఇప్పుడు కలియుగ దానకర్ణుడికి మరో కలియుగ ఏకలవ్యుడు కూడా మరి తోడయ్యారన్న వార్త మనం ఈ మధ్య చూస్తున్నాం. అదే ఆ కలియుగ ఏకలవ్యుడే నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. ఎందుకంటే ఎస్పివై రెడ్డి బతికిన రోజుల్లో సైతం తన అభిరుచి సేవా సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అభిరుచి మధు. అయితే సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి, తనకు ప్రజాసేవ చేయడానికి ఆదర్శం అంటూ ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా దివంగత ఎస్పివై రెడ్డి స్మరించడం అభిరుచి మధుకు అలవాటుగా మారింది. అంటే గురువు లేని శిష్యులాగా, ఏకలవ్య శిష్యులాగా అభిరుచి మధు ప్రజల్లో స్థానాన్ని చూస్తూ నేర్చుకుంటారు. మరి ఈ నేపథ్యంలో ఓసారి ఎస్పివై రెడ్డి సైతం గుర్తు చేసుకుని అసలు ఎవరి అభిరుచి మధు, తన దగ్గరికి ఎప్పుడు కలవలేదు, తను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఎక్కడ సమావేశాల్లో చూసినా, ఎక్కడ సేవా కార్యక్రమంలో చూసినా తన సేవకు, ప్రజాసేవకు ఆదర్శం ఎస్పివై రెడ్డిని పేరు చెప్తా అంట. ఇంతకీ ఎవరు అతను కూడా అని కూడా ఎస్పివై రెడ్డి విచారించారంట. అంటే కేవలం మనిషి కలవకపోయినా మనసులో ఆలోచనలతో కలిసి ఏకలవ్య శిష్యునిగా కలియుగ దానకర్ణుని యొక్క అడుగుజాల్లో నడుస్తూ తన అభిరుచి సేవా సమితి ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అభిరుచి మధు. మరి క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఇక ఏ పర్వదినం వచ్చినా కూడా మరి సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభిరుచికి అలవాటుగా మారింది. మరి మొన్నటికి మొన్న క్రిస్మస్ సందర్భంగా చర్చి ఫాస్టర్కి అందరికీ మరి దుస్తులను పంపిణీ చేశారు. మరి అలాగే నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. మరి అంతేకాకుండా మరి అడిగిన చోట కూడా ఎక్కడైనా సరే తన అవసరం ఉందంటే అక్కడ తన సమాచారం ఇస్తే దానికి తగ్గట్టుగా తన సేవా కార్యక్రమాన్ని అక్కడ ఉన్నవారికి ఆదుకోవడం అలవాటుగా మారింది అభిరుచి మధుకు. తనకు ఆదర్శం ఎవరంటే ఎస్పివై రెడ్డి పేరేని చెప్తారు ఇప్పటికే అభిరుచి మధు. మరి ఎస్పివై రెడ్డిని ఇంతగా ఆరాధిస్తున్న అభిరుచి మధు మరి ఇటీవలే
ఎస్పివై రెడ్డి కుమార్తె కలిశారు. మరి ఎస్పివై రెడ్డి కుమార్తెను ఈ సందర్భంలో ఎందుకు కలవాల్సి వచ్చిందో ఇప్పటి వరకు మనకు బయటికి సమాచారం కానీ అంతర్గతంగా చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి ఎస్పివై రెడ్డికి సంబంధించినటువంటి పెద్ద సంస్థ, ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్మికులు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఎస్పివై రెడ్డి సేవా సంస్థల ద్వారా, ఎస్పివై ఫ్యాక్టరీ ద్వారా కార్మికులు ఉన్నటువంటి కొందరు, అలాగే అభిమానులు కూడా ఇప్పుడు ఎస్పివై రెడ్డి చేపట్టే కార్యక్రమాలను ఎవరు ముందుకు తీసుకువెళ్తారన్న కోణంలో పరిశీలిస్తే ప్రస్తుతం అభిరుచి మధు ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు జరగడం మరి కాస్త సంతోషించదగ్గ విషయమే. మరి ఈ నేపథ్యంలో నంది పైప్స్ ఎండీని కలిసిన అభిరుచి మధు మరి అక్కడే ఉన్నటువంటి దివంగత ఎస్పివై రెడ్డి సమాధి వద్ద వెళ్ళి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. గురువుగారిని స్మరించుకుంటూ ఆయన సేవలను గుర్తు చేసుకొని తనకు ఎస్పివై రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని, అలాగే ఎస్పివై రెడ్డితో తాను మాట్లాడిన సందర్భాలను సుచలతో ఆయన పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సాధారణంగా జరిగినటువంటి ఈ కలయిక ఇప్పుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా నంద్యాల జిల్లా అంతటా కూడా హాట్ టాపిక్గా మారింది. అదేమిటంటే మరి రాబోయే ఎన్నికల్లో ఎస్పివై రెడ్డికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు, ఓటు బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు అభిరుచి మధుకు మళ్ళుతుందా అన్నదే అందరి మధ్య జరుగుతున్న చర్చ. ఎందుకంటే దివంగత నేత ఎస్పివై రెడ్డి గురించి ఆలోచించిన వారు ఎవరు లేరు. కానీ ఎస్పివై రెడ్డి అధికారంలో ఉండగా ఆయన ఆర్థికంగా ఎంతోమందికి సహాయపడ్డారు. మరి అందరూ కూడా ఇప్పుడు ఎస్పివై రెడ్డి స్వర్గస్థులు అయిన తర్వాత మరి ఎస్పివై రెడ్డి సేవలను, ఆయన యొక్క సేవా గుణాన్ని కూడా చాలామంది మర్చిపోయారు. కానీ ఈ నేపథ్యంలో మరి ఎస్పివై రెడ్డి సేవల గుర్తుగా నంద్యాల జిల్లా కేంద్రంలో త్వరలో దివంగత ఎస్పివై రెడ్డి కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్టుగా అభిరుచి మధు తెలిపారు. ఇదే విషయాన్ని సుజలతో మాట్లాడినట్టుగా తెలిసింది. మరి నేపథ్యంలో ఎస్పివై రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు అభిరుచి మధు తొలి అడుగు వేశారు. కలియుగ దానకర్ణుడికి ఇచ్చే గౌరవం తనకు దక్కడం పట్ల ఎంతో సంతోషంగా ఉందంటున్నారు అభిరుచి మధు. నిజంగానే కలియుగ దానకర్ణుడు ఎస్పివై రెడ్డి అయితే కలియుగ ఏకలవ్యుడు అభిరుచి అంటున్నారు ఆయన అభిమానులు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎస్పివై రెడ్డి ఓటు బ్యాంకు అభిరుచికి అభిమానంగా మారుతుందా? ఎస్పివై రెడ్డి పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందినట్టు ఆ కార్మికులందరూ కూడా అభిరుచి మధు వెంట నడుస్తారా? మొత్తానికి ఎస్పివై రెడ్డి ఓటు బ్యాంకు ఎటువైపు వెళ్తుందో కాలమే నిర్ణయించాలి. చూద్దాం. మొత్తానికి అభిరుచి మధు ఎస్పివై రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు యొక్క ఆలోచన అద్భుతం అంటున్నారు ఎస్పివై రెడ్డి అభిమానులు. దివంగత నేతకు మర్చిపోలేనివి ఇన్నటువంటి జ్ఞాపికను చేస్తున్నటువంటి అభిరుచి మధును అభినందిస్తున్నారు స్థానికులు.